హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీనివాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని నాకు భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇంక ఇవాళ మా గార్డెన్లో పూసిన పూలతోటి పూజ అయితే చేసుకున్నాక ఈరోజు మల్లెపూలతో శంఖపూలతో ఒక చిన్న మాల వేసి సేవయ్యకి వేశానండి. అలాగే మార్నింగ్ వెళ్ళి గార్డెన్లో వాటర్ పెట్టాల చెట్లకు, అలాగే కొన్ని చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసేవి కూడా ఉన్నాయి అనేసి పైకి వెళ్ళానమాట. ఈ మధ్య మీకు గార్డెన్ వీడియో అస్సలు అప్డేట్ చేయలేదు. ఏదైనా అవసరమైనట్టు కోసుకొని వస్తున్నా అంతవరకే అనమాట. ఇదిగోండి రోజెస్, చిట్టు రోజెస్ ఇలా పూసాయి. ఇంకప్పుడెప్పుడో నేను బెండ విత్తనాలు, అలాగే ఫ్రెంచ్ బీన్స్ అవన్నీ పెట్టాను కదా. ఫ్రెంచ్ బీన్స్ అసలు రాలేదండి, బెండ విత్తనాలు వచ్చాయి. తర్వాత ఇంకా నానాక రకాలన్నీ అందులో లేసాయి అనమాట. వాటన్నింటినీ రీపాట్ చేయాలి. దాదాపు 10 days అయిపోయింది. బెండ విత్తనాలు ఒక 10 centimeters వరకు మొక్కలు బాగా పెరిగాయి అనమాట. మిగిలినవి ఇంకా పాలకూర వచ్చింది. పాలకూర ఒక దాంట్లో బాగా నిండుగా వచ్చిందనమాట. ఇంకా ధనియా కూడా రాలేదు, ఎందుకో మరి తెలియదు. ఇంక ఇక్కడ చిక్కుడు అనమాట. ఈ డ్రాగన్ ఉన్న టబ్స్లో చిక్కుడు వేసాను, మీకు ఇంతకుముందు షేర్ చేశాను కదా. చిక్కుడు కాకరవి, అందులో ఈ చిక్కుడు బాగా కాసాయండి. అవి ఈరోజు కోసుకుంటున్నాను అనమాట. ఈ విత్తనము వెజిటేబుల్స్లో మనం కూరకు తెచ్చుకునే వాటిలో నాటానమాట. ఒక చిక్కుడు విత్తనం కొంచెం ముదురుగా ఉన్న విత్తనాన్ని నాటితే ఇలా 3-4 టబ్స్లో నాటాను. ఇవి ఒక 3 చోట్ల 4 చిక్కుళ్ళు తీగలు వచ్చాయన్నమాట. బాగానే ఉన్నాయండి. గుత్తులుగా బాగా కాస్తున్నాయి. వచ్చినాయి, బాగా కాసినాయి కదా. కూర్చుంది ఇంకా ఉన్నాయిడా, ఇంకా గుత్తి బాగా కాసింది. చిన్న చెట్టు పెట్టు. ఇంకా ఇది వచ్చి చెట్టు చిక్కుడు, అంటే పొద చిక్కుడు అంటాం కదా. అవి కూడా మనము మార్కెట్లో తెచ్చుకునేటువంటి ముద్ర విత్తనాలు వేస్తే ఇలా కాస్తున్నాయి అనమాట. ఇవి కూడా బాగా వచ్చాయి, చూడండి. డిఫరెన్స్ మీరు కనుక్కోవచ్చు. అవి ప్లెయిన్గా సాదాగా ఉంటాయి, ఇవి కొంచెము నొక్కులు ఉంటాయి అన్నమాట. ఇవి పొద చిక్కుడు, చెట్టు చిక్కుడు అంటాం కదా అవి. ఇవి కూడా ఒక 4-5 చెట్లు ఉన్నాయన్నమాట. ఇవి కూడా అప్పుడప్పుడు వచ్చి కోసుకొని వెళ్తూ ఉంటాను. మీకు అయితే షేర్ చేయడం అనేది అంతగా చేయలేదన్నమాట. ఈరోజు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కదా అనేసి కోస్తున్నా. అయితే గార్డెన్ వర్క్ అయితే చాలా ఉందండి. వీటికంతా కొంచెము ఎరువులు వేసే పని ఉందన్నమాట. అప్పుడెప్పుడు ఆవుల పేడ కొంచెం వేసేసాను అనమాట. ఇంకా రోజు వాటర్ పట్టిపోవడం అంతవరకు, కానీ ఇంకేం కేరింగ్ తీసుకోవాలి. మనకు కనిపించకుండా ఎన్ని కాయలు ఉన్నాయి నన్ను లోపల. ఈ టబ్లోనే ఎక్కువ వచ్చాయండి. ఈ చెట్టు చిక్కుడుకు చాలా వచ్చాయి. మంచిగా క్రాప్ అయితే బాగా వచ్చింది. మనం ఇంకా కొంచెం కేరింగ్ తీసుకుంటే ఇంకా మంచిగా ఈల్డ్ అనేది వస్తుందన్నమాట. తీడ వంకాయ ఉంది, ఇది కొద్దాం. అది సిజర్ ఎత్తుకోరా. ఫస్ట్ వంకాయ ఇది. మనం లేట్ చేసేసి ఓకే, పెద్ద వంకాయ ఇదండి ఈరోజు హార్వెస్ట్. ఇంకా పచ్చి టమాటాలు అవి కొన్ని తీసుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా కొన్ని చిక్కుళ్ళు పోయాక ఎండిపోయాయి అన్నమాట. కొన్ని టమాటాలు, ఒక పెద్ద వంకాయ ఉంది, అది తీసుకున్నా. ఇదిగోండి చిక్కుళ్ళు అయితే ఇన్ని ఉన్నాయి. అయితే ఈ చిక్కుళ్ళతో నేనేం చేస్తానో చూడండి. ఈ వంకాయతోటి చిక్కుడు, ఆ టమోటా అవన్నీ వేసి నేను కర్రీ చేశాను అనమాట. అంటే చిక్కుడుకాయ తాలింపు చేశాను, అలాగే వంకాయ వేసి, ఇంకా ఇంట్లో మార్కెట్లో తెచ్చినటువంటి కొన్ని వంకాయలు ఉంటే అవి కలిపేసి వంకాయ పచ్చడి చేశాను అనమాట. పర్లేదు, ఒకరోజు మాకు కర్రీకి వచ్చాయన్నమాట. తాలింపు చేసేసుకోవడానికి సరిపోయింది. ఒక నియర్లీ 1/2 kg వరకు ఉన్నాయి. చిక్కుళ్ళు బాగానే వచ్చాయి. పెద్దంతా ఇంకా మంచిగా కేర్ తీసుకోలేదండి. కేర్ తీసుకుంటే మనకి ఇంకా మంచిగా అన్ని రకాల వెజిటేబుల్స్ అవన్నీ కూడా వచ్చేటివి. ఇంకా తీసుకోవాలన్నమాట. కొంచెం పనులు ఉన్నాయి, అవి చక్కబెట్టుకొని తర్వాత గార్డెన్ వర్క్ చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ వలుసుకొని ఇలాగా కొంచెం సాల్ట్ వాటర్తో కడిగేసుకొని తర్వాత తాలింపు చేశాను. చిక్కుడుకాయ ఫ్రై కొంతమంది డైరెక్ట్ పోపులోనే వేసేస్తారని చెప్తూ ఉంటారనమాట. అంటే నేను ఇలా కుక్కర్ గిన్నెలో కానీ సపరేట్ బౌల్లో కానీ కొంచెం సాల్ట్ వేసి చిక్కుడుకాయలు కానీ అలాగే గోరు చిక్కుడు కానీ ఉడకబెట్టి వాటర్ అని ఒత్తేసి తర్వాత పోపులో వేస్తాం అనమాట. కొంతమంది
అలాగే డైరెక్ట్ పప్పులో వేస్తారంట. నేను మాత్రం అలా కాదు. ఇంకా వంకాయలు కోసి పెట్టేసుకొని సాల్ట్ వాటర్లో ఇవన్నీ పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర అన్నీ వేసేసుకొని కొంచెము ఉప్పు పసుపు వేసేసుకొని రైస్ కూడా అయిపోయింది ఈ లోపల. ఇది ఈ వంకాయ పచ్చడి అనొచ్చు, వంకాయ బజ్జీ అనొచ్చు, దీన్ని ఎలా అయినా అనొచ్చునండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, తర్వాత ఆ వాటర్ మనం కడిగిన ముక్కలు కడిగిన వాటర్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసేసి కొంచెం చింతపండు ఉప్పు వేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ఇంకా మనం మిక్సీలోనే వేసుకోవచ్చు, రోట్లోనే వేసుకోవచ్చు, లేదంటే పప్పు గుత్తులు అలా అనేసి స్మాష్ చేసేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుందండి ఇది పచ్చడి. అలాగే ఇంకా చిక్కుడుకాయలు ఉడికిన తర్వాత చిక్కుడుకాయలకు పోపు పెట్టాను. అంటే నేను చిక్కుడుకాయలన్నీ తర్వాత మనము చిల్లుల గిన్నె ఉంటుంది కదా, వడపోసే గిన్నెలో వేసేసి అన్నీ నీళ్ళన్నీ డ్రైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేత్తో ఒత్తుకొని ఈ పోపులో వేస్తాను అనమాట. అది మాకు అలవాటు, అదే పద్ధతి చేస్తూ ఉంటాను. ఇదిగోండి అన్నీ వాటర్ని వచ్చేసిన తర్వాత ఇలా పోపులో వేసేసి కలిపెట్టేసి కాస్త పొడి అంటే పప్పుల పొడి, మంచి పప్పుల పొడి, కొబ్బరి పప్పులు, అలాగే వెల్లుల్లి, సాల్ట్, ఎండుమిర్చి వేసి తెచ్చిపెట్టుకున్నటువంటి పొడిని చల్లుకుంటాము. ఏం లేనప్పుడు కొబ్బరి పొడి అని చల్లుకుంటాం అనమాట. ఇదిగోండి ఈ రెండు మా గార్డెన్లో వచ్చినట్టు వెజిటబుల్స్ తోటి వంకాయ పచ్చడి, అలాగే చిక్కుడుకాయ. ఇంక ఇక్కడ పాలకూర కూడా కొంచెం ఉంటే అది కూడా తీసుకొచ్చాను. ఇది మా పాప నేను ఈ పైన హార్వెస్ట్ చేస్తున్నప్పుడు మా పాప అమెరికాలో ఉంటుంది కదండి, కాల్ చేసి అమ్మ పాలకూర ఉంటే మీరు బ్రేక్ఫాస్ట్లోకి వాడుకోవచ్చు, ఆమ్లెట్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, మేము ఎప్పుడు వాడతామని చెప్పింది. నేను ఎప్పుడు వేయలేదనమాట, మామూలుగా చపాతీలో అలా కలిపేస్తూ ఉంటాను. ఇంకా ఒక టాప్లో పాలకూర బాగా ఎక్కువ వచ్చేసింది. దాన్ని ఇలా సన్నగా కట్ చేసేసుకొని మనం ఆమ్లెట్కు అంతా కలిపి పెట్టుకుంటాం కదా, పచ్చిమిర్చి, ఆనియను, అలాగే సాల్ట్ అన్నీ వేసేస్తాం కదా, అందులోని ఈ ఆకు వేసేసుకొని మనం ఆమ్లెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మనము ఏదైనా ప్రోటీన్తో పాటు ఒక ఫైబర్ కూడా తీసుకుంటే మంచిది అంటారు కదా, అందుకోసమని నేను ఇలా మా పాప చెప్తే చేశానండి. మాకైతే భలే నచ్చింది, చాలా బాగా టేస్టీగా ఉండింది, స్టమక్ కూడా ఫుల్ అయిపోయింది అనమాట. ఇలా మంచిగా కలిపెట్టేసుకొని మంచిగా సన్నగా కట్ చేసుకుంటే ఈజీగా ఉడికిపోతుంది. అయినా కూడా పాలకూర ఈజీగా ఉడికిపోతుంది రండి. ఆయిల్ రాసేసుకొని ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకొని కాసేపు లిడ్ పెట్టేసి సిమ్లో పెట్టేస్తే ఇది మంచి ఫ్లఫీగా అనమాట మంచిగా పొంగిందండి. బాగుండింది, చాలా టేస్టీగా ఉంది. చూడండి ఎలా వచ్చిందో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనము ఇంకా ఉంటే ఏమైనా క్యాప్సికమ్ ముక్కలు అలాంటివి కూడా వేసేసుకోవచ్చు, ఆనియన్ ముక్కలు ఎక్కువ వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే కూడా మనకి కడుపు నిండిపోతుంది. అలాగే ఈ ప్రోటీన్తో పాటు లీఫీ వెజిటబుల్స్ కూడా తిన్నటువంటి మన హెల్త్కి అవన్నీ కూడా కావాలి కదా. నేను ఒక చపాతీ ఇలా ఒక 4 ఎగ్స్ వేసాను, 2 ఎగ్స్ వచ్చి ఒక్కొక్క ఆమ్లెట్, ఒకటి మా బాబుకి, ఒకటి నాకు. మా వారికి మార్నింగ్ వేసి పంపించేసాను అనమాట. అది ఇప్పుడు సరే షేర్ చేద్దాము, మీరు కూడా చూస్తారని. టేస్ట్ అయితే బాగుందండి, మీరు ట్రై చేయండి. చూసారు కదా మా గార్డెన్లో వచ్చినటువంటి లీఫీ వెజిటబుల్స్తో నేను చేసినటువంటి కర్రీస్, అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీ పాలకూరతోటి. సో మనకి రూఫ్ గార్డెన్ వల్ల ఉపయోగాలు ఉన్నాయండి. మనం ఇంకా శ్రద్ధ పెట్టి కేరింగ్ తీసుకుంటే మంచిగా మనకు లీఫీ వెజిటబుల్స్ వస్తాయి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్, బై.